బైబిల్లో అత్యంత తక్కువగా అంచనా వేయబడిన 10 మంది మహిళలు. 10. రాహాబు జెరికోలో లైంగిక కార్మికురాలిగా ఆమె హిబ్రూ గూఢాచారులకు ఆశ్రయం కల్పించింది. స్కాట్లను రక్షించడానికి ఆమె రాజు మనుషులకు అబద్ధం చెప్పింది. జెరికో పతనమైనప్పుడు ఆమె తన మొత్తం కుటుంబానికి రక్షణ కల్పించింది. ఆమె కుటుంబం మాత్రమే నాశనం నుండి తప్పించుకుంది. 9. మార్తా ఆమె ఆచరణాత్మక సేవను ఆధ్యాత్మిక పెరుగుదలతో సమతుల్యం చేసింది. లాజర్ మరణించినప్పుడు ఆమె ధైర్యంగా మగ్దలేనే గురించి యేసును ఎదుర్కొంది. అతని రాక ఆలస్యమైంది. దుఃఖం ఉన్నప్పటికీ ఆమె ప్రకటించింది విశ్వాసం. నువ్వు మెస్సియావని నేను నమ్ముతున్నాను. 8. మరియా యేసు సిలువ వేయబడిన సమయంలో ఇతరులు పారిపోయినప్పుడు ఆమె ఆయన పక్కనే ఉండిపోయింది. ఆమె ముందుగా ఖాళీ సమాధిని కనుగొంది. యేసు ఎవరికైనా ముందుగా ఆమెకు కనిపించాలని ఎంచుకున్నాడు. తరువాత ఆమె దాటిన తరువాత స్త్రీలను వేడుకలో నడిపించింది. లేకపోతే ఆమె అతనిని ప్రకటించిన మొదటి వ్యక్తి అయింది. పునరుద్ధానం. 7. మిరియం ఆమె త్వరగా ఆలోచించడం ద్వారా శిశువు మోషేను రక్షించింది. ఫరో ఇంట్లో మోషేకు పాలిచ్చేందుకు అతని సొంత తల్లిని ఏర్పాటు చేసింది. ఎర్ర సముద్రం. దేవుడు ఆమెను ఇజ్రాయిలీయుల అధికారిక నాయకురాలిగా గుర్తించాడు. 6. యూదిత్ ఆమె తన తెలివితేటలతో మాత్రమే ఆయుధాలు ధరించిన శత్రు శిబిరంలోకి చొరబడింది. అసిరియన్లు ఆమె పట్టణాన్ని ముట్టడించినప్పుడు ఆమె జనరల్ నమ్మకాన్ని సంపాదించింది. అతడు నిద్రపోతున్నప్పుడు ఆమె హోలా ఫర్రిస్ ను తన సొంత కత్తితో నరికివేసింది. ఆమె అతని తలను తన దుస్తుల కింద పట్టణానికి దొంగతనంగా తీసుకెళ్లింది. నాయకుడు లేని అసిరియన్ సైన్యం గందరగోళంలో పారిపోయింది. 5. ఎస్తేర్ ఆమె తన ప్రజలను జాతి వినాశనం నుండి రక్షించడానికి ఉరి శిక్షను ఎదుర్కొంది. ఆహ్వానించబడకుండానే రాజును సంప్రదించడం మరణ శిక్ష విధించబడింది. విందు ఆహ్వానాల ద్వారా ఆమె వ్యూహాత్మకంగా విలన్ హోమాను కుట్రను బయటపెట్టింది. రాజు అనుగ్రహం ఆమె సమయం మరియు విధానం గెలిచింది. యూదుల పండుగ పూరిం ఆమెను జరుపుకుంటుంది. 4. జోకెబెద్ ఆమె తన బిడ్డను కాపాడుకోవడానికి ఒక జాతి విధ్వంసకర ఫరోను ఓడించింది. రాజ ఆజ్ఞకు విరుద్ధంగా ఆమె మోషేను 3 నెలలు దాచిపెట్టింది. అతన్ని నైలు నదిలోకి పంపడానికి ఆమె ఒక జల నిరోధక బుట్టను తయారు చేసింది. తెలివైన ప్రణాళిక ద్వారా ఆమె తన సొంత కొడుకును రాజ రక్షణలో పెంచింది. ఆమె ధిక్కరణ మోషే ఎదగడానికి మరియు చివరికి తన ప్రజలను విడిపించడానికి వీలు కల్పించింది. 3. దెబోరా ఆమె న్యాయమూర్తిగా మరియు సైనిక వ్యూహకర్తగా పనిచేసింది. యుద్ధ భూమిలో పురుషులు ఆమె ఆదేశాలను పాటించారు. ఈ రోజు వరకు ధైర్యం. తన బిడ్డను కాపాడుకోవడానికి ఒక జాతి విధ్వంసక ఫారోను ఓడించింది. ఆమె రాజకుటుంబానికి ఎదురుగా 3 నెలలు మోషేను దాచిపెట్టింది. డిగ్రీ ఆమె పంపడానికి ఒక జల నిరోధక బట్టను తయారు చేసింది. 2. అబిగయీలు ఆమె త్వరిత దౌత్యం ద్వారా రక్తపాతాన్ని నిరోధించింది. ఆమె భర్త నాబాలు భవిష్యత్ రాజు దావీదును అవమానించాడు. ఆమె దావీదును ఆహారం మరియు వినయపూర్వకమైన మాటలతో అడ్డుకుంది. ఆమె ఒప్పించడం లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడింది. దేవుడు నాబాలును చంపిన తరువాత దావీదు ఆమె జ్ఞానాన్ని గుర్తించి ఆమెను వివాహం చేసుకున్నాడు. 1. జైలు ఆమె తన శక్తివంతమైన శత్రు సైన్యాధ్యక్షుడిని డేరా కొయ్యతో ఓడించింది. అతడు తన గుడారంలో నిద్రిస్తున్నప్పుడు ఆమె దానిని అతని కపాలంలోకి తోసింది. ఆమె సాహసోపేతమైన చర్య దెబోరా ప్రవచనాన్ని నెరవేర్చింది. ఆమెను ప్రశంసించారు. మహిళల కంటే జైలు ధన్యు